హలో అందరికీ సాంబార్ చేసుకుందామా ఈరోజు. నేను ఇక్కడ ఆనపకాయ, టొమాటో, వంకాయ, ములక్కడ అన్ని వెజిటబుల్స్ వేసుకున్నాను. మీకు ఏ వెజిటబుల్స్ అవైలబుల్ ఉన్నాయో అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ పెట్టుకుని వాటర్లో ఫస్ట్గా వెజిటబుల్స్ అన్నిటిని బాయిల్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అలాగే బెండకాయలు లాస్ట్లో వేయాలి. ఇప్పుడు అవి కూడా ఉడికిన తర్వాత ఆల్రెడీ ఉడకపెట్టుకుని కొంచెం స్మాష్ చేసుకున్నటువంటి కందిపప్పును కూడా వేసి అండ్ పులుపు సరిపడగా చింతపండు పులుసు కూడా వేసుకొని మనకి సాంబార్ ఎంత కన్సిస్టెన్సీ కావాలో వేసుకోవాలి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు కొంచెం అంత బెల్లం వేసుకోండి. సాంబార్ సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ మీరు యూస్ చేస్తే సాంబార్ పౌడర్ కూడా వేసుకోండి. నేనైతే సాంబార్ పౌడర్ అది యూస్ చేయను. ఇలాగే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుంటే వేడివేడి అన్నంలోకి సాంబార్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. దీంతోపాటు అప్పడాలు, వడియాలు, పచ్చడి ఏదైనా నంచుకోవచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.